హాయ్, వెల్కమ్ టు KRG.education. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2A గురించి చూద్దాం. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2A వచ్చేసి 75 మార్క్స్ పేపర్ ఉంటుంది. దాంట్లో టోటల్గా మనకి 10 చాప్టర్స్ ఉన్నాయి. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయి, 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 7 మార్క్స్ ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ కవర్ అవుతున్నాయి? 2 మార్క్స్, ఒక 4 మార్క్స్ కవర్ అవుతున్నాయి. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్ కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. కాంప్లెక్స్ నెంబర్స్లో 2 మార్క్స్ సాల్వ్ చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. ఈ 7 కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, Z=A+BI. కాంప్లెక్స్ నెంబర్ అంటే జనరల్ ఫామ్ ఏంటంటే A+IB. ఏ అనేది రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, B అనేది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. బీని ఇమాజినరీ నెంబర్ పార్ట్ అని ఎందుకు అన్నానంటే ఇక్కడ ఏముంది, ఐబి ఉంది. బీకి కాంబినేషన్ ఐ ఎక్కడైతే ఉందో దాన్ని ఇమాజినరీ పార్ట్ అంటాం అనమాట. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ కలిసి ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఇక్కడ చూడండి, కాంజుగేట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్లో ఏమైనా ఉంది, Z=A+BI అని ఉంది కదా, Z=A+BI అని ఉంది. కాంజుగేట్ అనేటప్పటికి Z బార్ అంటాం. కాంజుగేట్ని ఎలా డినోట్ చేస్తాం? Z బార్తో డినోట్ చేస్తాం. A+BI కాస్త A-BI అని రాస్తాం. A-IB అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అని రాస్తాం. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అని రాస్తాం. కాంజుగేట్ అంటే అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్, ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ తెలుసు కదా. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే సైన్ మారుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే న్యూమరేటర్ కాస్త డినామినేటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక టర్మ్ ఉందనుకోండి, ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అంటే -A. అదేవిధంగా ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అని అడిగితే కనుక 1/A. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే సైన్ మారుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే న్యూమరేటర్ డినామినేటర్కి అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఏంటి? -Z. చెప్పాను కదా సైన్ మారుతుందని. Zకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి? -Z. -Z అంటే -A+IB. ఇక్కడ A+IB ఉంది, మరి Z అంటే A+IB, -Z అంటే -A+IB, -A+IB, -A, ప్లస్ ఇంటూ -IB. నెక్స్ట్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే చెప్పాను కదా, 1/Z. 1/Xని X ఇన్వర్స్ అంటాం కదా, అలాగే 1/Zని Z ఇన్వర్స్ అంటాం. Z ఇన్వర్స్ అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది కాస్త డినామినేటర్లో వెళ్తుంది, రెసిప్రోకల్ అవుతుంది. అయితే 1/IBని A+IBని A-IB/A² + B² ఎలా రాశారు అనే డౌట్ వస్తుంది. అది చూద్దాం ఎలా రాశారు. సింపుల్, జస్ట్ రేషనలైజ్ చేస్తారంతే. ఏముంది ఇక్కడ, జస్ట్ మినిట్, ఇక్కడ ఏముంది, 1/A+IB ఉంది కదా, ఇది ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఇదే కదా మనం చూస్తున్నాం. ఇది ఎలా మారుతుందంటే
ప్లస్ ఐబీ ఉంది కదా, సో డినామినేటర్లో ఏ మైనస్ ఐబీ తీసుకుంటాం. వెరీ సింపుల్. ఏ ప్లస్ బి ఉంటే ఏ మైనస్ బి తీసుకుంటాం, ఏ మైనస్ బి ఉంటే ఇంటూ ఏ ప్లస్ బి తీసుకుంటాం. ఇక్కడ ఏ ప్లస్ ఐబీ ఉంది కాబట్టి ఇంటూ ఏ మైనస్ ఐబీ తీసుకుందాం. మరి మన ఇష్టం వచ్చినట్టు డినామినేటర్లో వేస్తే కుదురుతుందా? డినామినేటర్లో వేసిన వాల్యూనే న్యూమరేటర్లో కూడా వేయాలి కదా. డినామినేటర్లో వేసిన వాల్యూనే న్యూమరేటర్లో కూడా వేస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 5 ఉందండి. నేను ఏం చేశానంటే 5 ఇంటూ డినామినేటర్లో 6 వేసాను. డినామినేటర్లో 6 వేసినప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్లో కూడా 6 వేయాలి. 6 క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఆన్సర్ 5 మిగులుతుంది. దట్స్ ఇట్. అలాగా ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఉంది. ఇంటూ ఎప్పుడైతే డినామినేటర్లోకి వాల్యూ చేసానో న్యూమరేటర్లో కూడా అదే వాల్యూ వేయాలి. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ ప్లస్ బిఐ ఏ మైనస్ బిఐ. మీకు ఇది ఫార్ములా తెలుసు కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది ఫార్ములా. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది? న్యూమరేటర్లో ఏముంది? ఏ మైనస్ ఐబి అలాగే ఉంటుంది. డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి అంటే ఇక్కడ మనకేముంది? బి అంటే ఐబి ఉంది. సో ఏ మైనస్ ఐబి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఐబి బై ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్. ఐబి హోల్ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ బి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఐబి డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఎంత తెలుసా? ఐ స్క్వేర్ అంటే -1. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. బి స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఏ మైనస్ ఐబి డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్. సో అర్థమైంది కదా ఎలా వచ్చిందో? జెడ్ ఇన్వర్స్ని ఎలా సాల్వ్ చేసామో అర్థమైంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ ఫార్ములా యూస్ చేసి మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా సాల్వ్ చేస్తాం. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చూసాం? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూసాం, రైట్. తర్వాత మాడ్యులస్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిఐ ఫామ్లో ఉన్నప్పుడు మాడ్యులస్ జెడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే రియల్ పార్ట్, బి అంటే ఇమాజినరీ పార్ట్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే tan ఇన్వర్స్ బి బై ఏ. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ అంటే దట్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బిఐ. దట్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బిఐ. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బిఐ. ఇది ఫార్ములా. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ ఏ బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ మైనస్ ఏ బై 2. లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్, మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటారు, లేదా పోలార్ ఫామ్ అంటారు. పోలార్ ఫామ్ ఆఫ్ జెడ్ ఎలా ఇచ్చి దాన్ని పోలార్ ఫామ్లోకి మార్చమంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఇక్కడ ఆర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. థీటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో లోపల సమ్స్లోకి వెళ్ళాక చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి చూడండమ్మా. కాంప్లెక్స్ నెంబర్స్లో ఒక 10 సమ్స్ వరకు ఉన్నాయి. ఇవన్నీ 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. కాంప్లెక్స్ నెంబర్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట 2 మార్క్స్. ఫస్ట్ది వచ్చేసి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్ని ఏ ప్లస్ బిఐ ఫామ్లోకి మార్చమన్నాడు. అయితే ఇది పీ బై క్యూ ఫామ్లో ఉంది, దాన్ని మనం రేషనలైజ్ చేస్తాం. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ తర్వాత
ఫైండ్ ద స్క్వేర్ రూట్, ఇది కూడా ఫార్ములా ఉంది మన దగ్గర. మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్, మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఇప్పుడే ఫార్ములా చెప్పాం కదా. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్, ఇప్పుడే ఫార్ములా చెప్పుకున్నాం అవి కూడా. లాకస్ ఆఫ్ జెడ్. రైట్, ఈ సమ్స్ అన్నీ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ సమ్ ఏమని ఇచ్చాడు, రైట్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ a ప్లస్ bi ఫామ్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇన్ a ప్లస్ bi ఫామ్. అదేంటిది a ప్లస్ bi ఫామ్లో లేదా అంటే లేదు, ఇది a1 ప్లస్ b1i ఇంటూ a2 ప్లస్ b2i ఫామ్లో ఉంది. దాన్ని ఒకే టర్మ్గా చూపించమన్నాడు. చాలా సింపుల్ ఇది. ఇది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. 2 - 3i ఇంటూ 3 + 4i. ఫస్ట్ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 4i. నెక్స్ట్ -3i ఇంటూ 3. నెక్స్ట్ -3i ఇంటూ ప్లస్ 4i. 2 3s are 6 ప్లస్ 2 4s are 8i మైనస్ 3 3s are 9 i ఉందిగా i మైనస్ 3 4 3 4s are 12 i ఇంటూ i స్క్వేర్. అయితే i స్క్వేర్ అంటే ఎంత, -1. ఇది మనకు తెలుసు కదా. సో 6 + 8 - 9i ఎంత అయింది, -i మైనస్ 12 ఇంటూ i స్క్వేర్ ప్లేస్లో ఎంత వేయచ్చు, -1 వేయచ్చు. i స్క్వేర్ ప్లేస్లో ఎంత వేయచ్చు, -1. 6 - i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 దట్ ఈక్వల్స్ టు 6 + 12 ఎంత, 6 + 12 18. రియల్ పార్ట్లు మాత్రమే కలపాలి. ఇది ఇమాజినరీ పార్ట్ -i. మనల్ని క్వశ్చన్ ఏమన్నాడు, ఇలా ఇచ్చి దీన్ని a ప్లస్ bi ఫామ్లోకి మార్చమన్నాడు. a ప్లస్ bi ఫామ్లోకి మార్చమన్నాడు. వచ్చింది కదా a ప్లస్ bi ఫామ్లోకి. 18 ప్లస్ -1 ఇంటూ i, a ప్లస్ bi. a ప్లేస్లో 18, b ప్లేస్లో -1. దట్స్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్ అయింది. -i. సేమ్ మోడల్లో మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఉంటుంది. ఇది కూడా ఏంటి, ఒక వాల్యూ ఇచ్చాడు, దాన్ని a ప్లస్ ib ఫామ్లోకి మార్చమన్నాడు. మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, 1 - i³ ఇంటూ 1 + i. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 1 - i³ ఇంటూ 1 + i. దీన్ని a ప్లస్ ib ఫామ్లోకి మార్చమన్నాడు. 1 - i³ ఎలా రాసుకుంటామంటే 1 - i² ఇంటూ 1 - i అని రాసుకోవచ్చు కదా. 1 - i³ 1 - i² ఇంటూ 1 - i⁻1. బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. ఇంకేం మిగిలింది, ఈ టర్మ్ రాసాం. నెక్స్ట్ ఈ టర్మ్ 1 + i. ఇలా ఎందుకు రాసానో మీకు ఇప్పుడు అర్థమైందా. ఇక్కడ చూడండి, a ప్లస్ b ఇంటూ a - b ఫామ్లోకి వచ్చిందా. 1 - i² అలాగే ఉంచండి. ఇది a ప్లస్ b ఇంటూ a - b ఫామ్లోకి వచ్చింది, అంటే a² - b² కదా. నెక్స్ట్ 1 - i² అంటే 1² ప్లస్ i² మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ i. a - b² ఫామ్లో సెపరేట్ చేశాను. బ్రాకెట్లో 1² అంటే 1 మైనస్ i² అంటే ఎంత, i² అంటే -1 కదా. 1² అంటే 1, i² అంటే -1 మైనస్ 2 ఇంటూ 1 2 ఇంటూ i 2i. 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది కదా. 1 + 1 బ్రాకెట్లో ఏముంటుంది, 2 ఉంటుంది. ఇదంతా ఒక బ్రాకెట్లో ఉంటుంది. 1 - 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది, -2i. ఇక్కడ ఇటువైపు బ్రాకెట్లో ఏం మిగిలింది, 2. దట్ ఈక్వల్స్ టు ఎంత, -4i. వాడు ఏ ఫామ్లో చూపించమన్నాడు, a ప్లస్ ib ఫామ్లో. దీన్ని ఎలా రాయాల్సి, 0 - 4
ఐ అని రాసుకుంటే ఏ ప్లస్ బిఐ ఫామ్లోకి వచ్చింది. దట్స్ ఇట్. సో 0 కింద రాశాను కదా, దీన్ని 0 ప్లస్ ఆఫ్ -4i కింద కూడా చూపించవచ్చు. నెక్స్ట్, రైట్ ద కాంజుగేట్ ఆఫ్ 3 + 4i ఇంటూ 2 - 3i. చూడండి, 3 + 4i 2 - 3i, ఇదా 2 + 3i 3 + 4i రెండు సేమ్. దీన్ని a + bi ఫామ్లోకి మార్చుకోవాలి. మార్చుకుంటే ఎంత వస్తుంది? 18 - i వస్తుంది. ఎంత వస్తుంది? 18 - i వస్తుంది. అయితే క్వశ్చన్ ఏంటి? దాని యొక్క కాంజుగేట్ అడిగాడు. కాంజుగేట్ అంటే చెప్పాను కదా, a + bi ఉంటే కనుక a - biగా రాసుకోవాలి. అంటే ఇమాజినరీ పార్ట్కున్న సైన్ మార్చాలి. ఇక్కడ ఇమాజినరీ పార్ట్కున్న సైన్ ఎంత? నెగిటివ్. కాబట్టి ఏం చేయాలి? పాజిటివ్గా రాసుకోవాలి. 18 + i. ఇమాజినరీ పార్ట్కి ఏముంది? మైనస్ ఉంది. ఇమాజినరీ పార్ట్ ముందు, ఇమాజినరీ పార్ట్ అంటే ఐ ముందు మైనస్ ఉంది కాబట్టి దాని ముందు ఏం చేయాలి? ప్లస్ రాయాలి. దట్స్ ఇట్ కాంజుగేట్ అంటే. ఇది కూడా చూడండి, ఏమడిగాడు? కాంజుగేట్ అడిగాడు. దీని ముందు a + bi ఫామ్లోకి మార్చుకోవాలి. మార్చుకుంటే ఎంత వచ్చింది? -38 - 8i వచ్చింది. కాంజుగేట్ అంటే ఏం చేయాలి? ఇమాజినరీ పార్ట్ ముందున్న సైన్ మాత్రమే మార్చాలి. అంటే -38 -8i ప్లేస్లో +8i వేసుకోవాలి. నెక్స్ట్, కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు. ఏంటది? a - ib / a + ib. దాన్ని ఏం చేయమన్నాడు? a + ib ఫామ్లోకి మార్చమన్నాడు. ఇది చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. a - ib / a + ib ఇచ్చాడు. దాన్ని a + bi ఫామ్లోకి మార్చమన్నాడు. చాలా సింపుల్ ఇది. a - ib / a + ib. ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పినప్పుడు చెప్పాను, దీన్ని రేషనలైజ్ చేయడమే. ఇక్కడ ఏ ప్లస్ ఉంది కాబట్టి ఏం రాయాలి? a - ib రాయాలి డినామినేటర్లో. డినామినేటర్లో ఏం రాశారో న్యూమరేటర్లో కూడా అదే రాయాలి. ఆటోమేటిక్గా ఇప్పుడు డినామినేటర్ ఏమైంది? a + b ఇంటూ a - b ఫామ్లోకి వచ్చిందా? a + b ఇంటూ a - b ఫామ్లోకి వచ్చింది. ఫార్ములా ఏంటి? a² - b². ఇది ఫార్ములా. సో ఫస్ట్ డినామినేటర్ రాస్తున్నాం. ఇది ఏ ఫార్ములాలోకి వచ్చింది? a² - b². ఏ ప్లేస్లో ఏ ఉంది కాబట్టి a² మైనస్ బి ప్లేస్లో ఐబి ఉంది. a² - b². న్యూమరేటర్ వచ్చేసి a - ib ఇంటూ a - ib. రెండు సేమ్ కదా, అంటే a - ib హోల్ స్క్వేర్. a - ib హోల్ స్క్వేర్ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు? x - y హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ ఫామ్లో అప్లై చేయొచ్చు. a² + b² మైనస్ 2ab, b అంటే ఇక్కడ ఐబి, డివైడెడ్ బై a² మైనస్ i² ఇంటూ b². ఐబి హోల్ స్క్వేర్ అంటే i² b². దట్ ఈక్వల్స్ టు a² ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అంటే i² b² మైనస్ 2abi డివైడెడ్ బై a² మైనస్ i² అంటే ఎంత? -1 కదా, ఇంటూ b². దట్ ఈక్వల్స్ టు a² ప్లస్ i² అంటే -1, i² అంటే -1, ఇంకా b² మైనస్ 2abi హోల్ డివైడెడ్ బై a² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b². 1 పెద్ద కన్సిడర్ చేయక్కర్లేదు, 1 ఇంటూ b² కదా. దట్ ఈక్వల్స్ టు a² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b² మైనస్ 2abi హోల్ డివైడెడ్ బై a² ప్లస్ b². ఇందులో ఐ ఉన్నది ఇమాజినరీ పార్ట్, లేనిది రియల్ పార్ట్. సెపరేట్గా రాస్తున్నాను. a² మైనస్ b² బై a² ప్లస్ b². తర్వాత మైనస్ 2ab బై a²
plus b square into I. 2ab I. 2ab I. This is real part, this is imaginary part. అంటే అడిగింది అదే కదా, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్, దట్స్ ఇట్. ఏ ప్లస్ బిఐ ఫామ్లోకి మార్చమన్నాడు, ఏ ప్లస్ బిఐ ఫామ్లోకి మార్చాం. -2ab అని రాసాం మనం. ఇక్కడ ఏం చేశారంటే ప్లస్ అని పెట్టి మైనస్ని బ్రాకెట్లో పెట్టుకున్నారు. ఎలా అయినా ఒకటే. నెక్స్ట్, ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబి, ఏ మైనస్ ఐబి. ఇందాక చేసిన సమ్ లాగే ఉంటుంది ఇది కూడా సేమ్. అయితే ప్రీవియస్ సమ్లో న్యూమరేటర్లో ఏ మైనస్ ఐబి ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో ఏ ప్లస్ ఐబి ఉంది. అక్కడ డినామినేటర్లో ఏ ప్లస్ ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఏ మైనస్ ఉంది. అంటే దీన్ని రెసిప్రోకల్ చేసి ఇచ్చాడు. సేమ్ ఇందాక సమ్ ఎలా చేసాం అలాగే చేస్తాం. చేసిన తర్వాత ఆన్సర్ వచ్చింది కదా, వచ్చిన ఆన్సర్లో ఐ ఉన్నదేమో ఇమాజినరీ పార్ట్ అని, ఐ లేనిదేమో రియల్ పార్ట్ అని. రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. క్వశ్చన్ ఏమడిగాడు, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అడిగాడు కదా. సో రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చేసిన సమ్ ఉందా, ఇది మనం చేసిన సమ్. దీంట్లో ఐ పక్కన ఉన్నది చూసారా, ఇది ఇమాజినరీ పార్ట్. ఇంకొకటి మిగిలింది చూసారా, ఇది రియల్ పార్ట్. సేమ్ ఇక్కడ కూడా అంతే. అయితే వాటిని సెపరేట్గా రాసి చూపించాడు అంతే. ఇది రియల్ పార్ట్ అని, ఇది ఇమాజినరీ పార్ట్ అని. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. చెప్పాను కదా, జెడ్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/z. 7 + 24i మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/7 + 24i. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/7 + 24i. డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి కదా మరి. 7 + 24i ఉంది కాబట్టి 7 - 24iతో మల్టిప్లికేషన్ చేసాం. న్యూమరేటర్లో కూడా అదే రాస్తాం, ఎందుకంటే అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 1/7 + 24i మిగిలిపోతుంది మనకి. ఓకేనా. ఇప్పుడు ఇదేమో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి వచ్చింది కదా. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ ఏమవుతుంది, ప్రీవియస్ సమ్స్లో చూసాం కదా, a² + b² అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, a² + b² అవుతుంది. అంటే ఇది 7² + 24² అవుతుంది. 7² + 24². న్యూమరేటర్ 7 - 24i అలాగే ఉంటుంది. 7² అంటే 49, 24² అంటే 576. నెక్స్ట్ 7 - 24i, ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అయింది, 625. సో సెపరేట్గా 7/625 - 24i/625. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇది. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సేమ్ సమ్ అది, సేమ్ మోడల్ సమ్ మారింది. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/√5 × √5 + 3i. ఇక్కడ √5 + 3i ఉంది కాబట్టి మనం దేంతో మల్టిప్లికేషన్ చేస్తాం, √5 - 3iతో మల్టిప్లికేషన్ చేస్తాం. డినామినేటర్లో వేసిన వాల్యూనే మళ్ళీ న్యూమరేటర్లో కూడా వేసాం. ఇది తెలుసు కదా, a + bi ఇంటూ a - bi ఏమవుతుంది, a² + b², అంటే √5² √5² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 5 మిగులుతుంది. ఇదిగో. నెక్స్ట్ 3² 9, 5 + 9 14. సెపరేట్గా రాసుకున్నాం. ఇక్కడ కంటిన్యూషన్ చూడండి. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఒక ఫార్ములా చెప్పాను. a + bi ఫామ్లో దీన్ని 7 + 24iని a + biతో కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఉన్నదేమో ఏ, ఐ పక్కన ఉన్నదేమో బి. ఏ, బి వచ్చాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b²ని ఆర్ అనుకుంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b²ని ఆర్ అనుకుంటాం. ఎందుకని ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఎందుకంటే ఫార్ములా ఉంది. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది. ఏంటది, స్క్వేర్ రూట్ ఆఫ్ r + a/2 ప్లస్ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r - a/2. మనకి ఏ వాల్యూ తెలుసు, ఇదిగో ఏ వాల్యూ. ఇంకా తెలియాల్సింది ఏంటి, ఆర్ వాల్యూ తెలియాలి. ఆర్ వాల్యూ తెలియాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, r = స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². 7² + 24². 7² అంటే 49, 24² అంటే 576. టోటల్గా ఎంత అయింది, 625. 625కి స్క్వేర్ రూట్ ఎంత, 25. సో ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 25 వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి.
జస్ట్ ఎ మినిట్. రైట్, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బిఐ ప్లేస్లో ఎంత ఉందమ్మా? ఏ ప్లస్ బిఐ ప్లేస్లో 7 + 24i. రైట్, ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ ఏ కదా ఇక్కడ ఫార్ములాలో. ఆర్ ప్లేస్లో ఎంత? 25. ఆర్ ప్లేస్లో 25. ఏ ప్లేస్లో ఎంత? 7. ఏ ప్లేస్లో ఎంత? 7. 25 + 7/2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 - 7/2. 25 + 7 ఎంత? 32. 32/2 ఇది. ఇదెంత? 18/2. 32/2 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 16 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 32 టూ టేబుల్లో 16 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇది 18 కదా. 18 2లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3. ప్లస్ ఆర్ మైనస్ 4 + 3i. నెక్స్ట్ సమ్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. ఫైండ్ ద స్క్వేర్ రూట్. సేమ్ దీన్ని a + biతో కంపేర్ చేస్తాం. ఏ ప్లేస్లో ఎంత ఉంది? -5. ఏ ప్లేస్లో ఎంత ఉంది? -5. ఇదిగో. బి ప్లేస్లో ఎంత ఉంది? 12. బి ప్లేస్లో 12. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత వచ్చింది? 13. ఫార్ములా ఉంది కదా మన దగ్గర. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ a/2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ మైనస్ a/2. సబ్స్టిట్యూట్ చేసాం. ఆర్ ప్లేస్లో 13, ఏ ప్లేస్లో 5. అయితే ఇక్కడ -5 ఎందుకు వచ్చిందంటే ఆర్ అంటే 13 ప్లస్ ఏ అంటే ఎంత? ఏ అంటే -5. సో ఏ ప్లేస్లో ఎంత వచ్చింది? -5. ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందంటే ఆర్ మైనస్ ఏ. ఆర్ అంటే 13 మైనస్ ఏ ప్లేస్లో -5 ఉంది. ఫార్ములాలో మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 - 5 అంటే 8. 13 + 5 అంటే 18. 8/2 క్యాన్సిల్ అయితే ఎన్నిసార్లు? 4 టైమ్స్. 18/2 ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. రూట్ లోపల 4 ఉంది కాబట్టి బయటకు వస్తే 2 అయింది. రూట్ లోపల 9 కాబట్టి బయటకు వస్తే 3 అయింది. ప్లస్ ఆర్ మైనస్ 2 + 3i. పోలార్ ఫామ్ అన్నా మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్నా ఒకటే. దీనికి ఫార్ములా చెప్పుకున్నాం. ముందు పోలార్ ఫామ్కి ఫార్ములా ఏంటి? ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఏ ప్లస్ బిఐ ఫామ్లో దీన్ని కంపేర్ చేసుకుని దీని యొక్క పోలార్ ఫామ్ ఎంత అని చెప్పాలి? ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని చెప్పాలి. అయితే ఫస్ట్ ఏం తెలియాలి? ఇందులో ఆర్ తెలియాలి. ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పటివరకు మనం చూసాం. ఆర్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² అన్నా పర్లేదు. అప్పుడు ఏంటి? దీన్ని x + y/iతో కంపేర్ చేసుకున్నట్టు. ఎలా కంపేర్ చేసుకున్నాడు? ఇక్కడ ఉంది చూడండి. గివెన్ ఈక్వేషన్ ఇది. దీన్ని దేంతో కంపేర్ చేశాడు? x + y/iతో కంపేర్ చేశాడు. జనరల్గా మనం a + biతో కంపేర్ చేస్తాం. అందుకని r = స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² అంటాం. ఇక్కడేమో x + y/iతో కంపేర్ చేశాడు కాబట్టి r = ఏమంటాడు? స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y². ఎంత వచ్చింది? √7² ఇది √7 కదా. -√7² మైనస్కి స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోద్ది. రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 7 మిగులుతుంది. ఇక్కడ 21 మిగులుతుంది. 21 + 7 ఎంత? 28. 28ని ఎలా రాసుకోవచ్చు? 4 × 7 రాసుకోవచ్చు. 4 రూట్ నుంచి బయటకు వస్తే ఎంత అవుతుంది? 2. 7 రూట్ నుంచి బయటకు రావడానికి రూట్ లేదు కదా దానికి స్క్వేర్ రూట్. సో ఆన్సర్ ఎంత? 2√7. ఏంటిది? ఆర్ వాల్యూ. నెక్స్ట్ థీటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సమ్స్లోకి వెళ్ళగా చూద్దాం అన్నాను కదా. ఇది ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పినప్పుడు చెప్పాను. ఏంటది? tan θ = y/x అని. y/x అంటే నథింగ్ బట్ b/a. y/x అన్నా b/a అన్నా ఒకటే. మనం కంపేర్ చేసుకునే దాన్ని బట్టి a + biతో కంపేర్ చేసుకుంటే b/a, x + y/iతో కంపేర్ చేసుకుంటే y/x. tan θ = y/x. y అంటే ఎంత వచ్చింది? y అంటే ఎంత ఉంది మన దగ్గర? ఇమాజినరీ పార్ట్ ఎంత ఉంది? √21. tan θ = √21 డివైడెడ్ బై x అంటే -7. √21 డివైడెడ్ బై -7. అందుకని ఇక్కడ మైనస్ ఉంది, గమనించాలి. -√21/7 అది. √21/7 ఎలా రాసుకోవచ్చు? -√21
బై 7 అని రాసుకోవచ్చు. ఒకే రూట్లో రాసుకోవచ్చు న్యూమరేటర్ డినామినేటర్. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత మిగులుతుంది? √3 మిగులుతుంది లోపల. బయట మైనస్ ఉంది, -√3. ఎంత వచ్చింది? -√3. -√3 అంటే ఎంత? tan 2π/3. ఇది ఎలా వస్తుందో ఈ సమ్మయ్యగా చెప్తాను. -3 అంటే tan 2π/3 ఎలా వస్తుందో కూడా మనం చూద్దాం. రైట్. tan θ = tan 2π/3 వచ్చింది. tan క్యాన్సిల్ అయిపోతే θ = 2π/3 మిగులుతుంది. θ = 2π/3. సో ఇప్పుడు పోలార్ ఫామ్ ఏంటి? ద పోలార్ ఫామ్ ఆఫ్ x + y(i) ఈజ్ r cos θ + i sin θ. r అంటే 2√7, cos θ అంటే 2π/3 ప్లస్ i sin θ ప్లేస్లో 2π/3. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ అనమాట, చాలా ఇంపార్టెంట్ మోడల్ పోలార్ ఫామ్ అనేది. నెక్స్ట్ సమ్ చూడండి. x + a + bi లేదా x + yi. ఇది మన ఇష్టం అమ్మా. a + bi అనుకుంటావా, x + yi అనుకుంటావో. x + yi అంటే కనుక √x² + y² అంటాం. a + bi అంటే కనుక √a² + b² అంటాం. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్న పోలార్ ఫామ్ అన్న ఒకటే, సేమ్ ప్రీవియస్ సమ్ ఎలా చేసామో అలాగే ఇది కూడా. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాగా? y/x. y ప్లేస్లో ఏముంది? √3, x ప్లేస్లో 1, √3. √3 అంటే ఎంత? tan π/3. ఇదేంటి ప్రీవియస్ సమ్లో tan 2π/3 అన్నారు కదా, కానీ అక్కడ మైనస్ ఉంది, -√3. అక్కడ మైనస్ ఉంది కాబట్టి అదేంటి? Q2లో ఉంటుంది. ఇది ప్లస్ కాబట్టి ఎక్కడ ఉంటుంది? Q1లో ఉంటుంది. Q1లో కాబట్టి tan π/3 అన్నాం. ఇది ఇంకా డీటెయిల్గా మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. tan θ = tan π/3. tan క్యాన్సిల్ అయిపోతాయి. ఎంత మిగిలింది? π/3 మిగిలింది. θ = π/3. మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి మార్చుకున్నాం. r × cos θ + i sin θ. r ప్లేస్లో 2 వాల్యూ, అలాగే θ ప్లేస్లో π/3 సబ్స్టిట్యూట్ చేసాం. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, ఇది కూడా అంతే, మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. x + y అయితే కంపేర్ చేసుకుంటే x ప్లేస్లో -1, y ప్లేస్లో కూడా -1. x ప్లేస్లో -1, y ప్లేస్లో కూడా -1. ఎందుకంటే -i అంటే -1 × i కదా, i పక్కన ఏమన్నట్టు? -1 ఉన్నట్టు. r వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, θ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 వచ్చితే వాల్యూ ఎంత అయింది? tan 3π/4. ఎందుకని tan 3π/4 అయిందంటే ఇక్కడ x వాల్యూ -1, y వాల్యూ కూడా -1 కదా. x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ రెండు నెగిటివే. అంటే అది ఎందులో ఉంది? Q3లో ఉంది. Q3లో ఉంది కాబట్టి 3π/4. ఇది Q1, Q2, Q3 అంటే ఏంటి? ఇవి తెలియకపోతే కనుక ఈ సమ్స్ అయ్యాక అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి మార్చడం. r cos θ + i sin θ. r వాల్యూ ఎంత వచ్చిందండి? √2. θ వాల్యూ ఎంత వచ్చిందండి? 3π/4. దట్స్ ఇట్. మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి మార్చడం అంటే r × cos θ + i sin θ ఫామ్లోకి మార్చాలి. అందుకోసం r వాల్యూ అలాగే θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. r వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇది. θ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇది. ఎక్స్ప్రెస్ 1 - i ఇన్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఆర్, ఇదిగో ఫార్ములా, మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ r cos θ + i sin θ. ముందు r ఫైండ్ అవుట్ చేద్దాం. r తర్వాత θ కోసం ఫార్ములా ఇది. r వాల్యూ √2, θ వాల్యూ tan -π/4. అవి వచ్చినవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు? మోడ్ యాంప్లిట్యూడ్ ఫామే.
రైట్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇన్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఆర్ వాల్యూ నెక్స్ట్ డేటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసాం. ఇదంతా మీకు అర్థమవుద్ది. అయితే ఈ Q2 అంటున్నాడు, 5/6 అంటున్నాడు, ఇవి ఎలా వస్తున్నాయి అనేది మాత్రం నేను చెప్తాను లాస్ట్లో. అంటే అవి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తాను. మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ సేమ్ ఇప్పుడు మనం చేసినట్టే, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, డేటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి మార్చడం. ఇది చూడండి, ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అండ్ Z2 అన్నాడు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఎంత -1, Z1 ఎంత -1 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ -1 అని. ఆర్గ్యుమెంట్ ఆఫ్ -1 ఎంత, పై. ఈ వాల్యూస్ మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ -1 ఎంత, ఆర్గ్యుమెంట్ ఆఫ్ I ఎంత, ఆర్గ్యుమెంట్ ఆఫ్ -I ఎంత, ఈ వాల్యూస్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 కావాలి. Z2 అంటే ఎంత, -I. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ -I ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత, -π/2. ఇవి గుర్తుపెట్టేసుకోవచ్చు వాల్యూస్ డైరెక్ట్గా. సో ఈ వాల్యూస్ ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పై ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, సో π - π/2. π - π/2 అంటే ఎంత, π/2. π - π/2. k - k/2, 1 - 1/2 ఏదైనా 1/2 కదా. సో π - π/2 π/2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2 అంటే ఎంత, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 కావాలి. Z1 అంటే -1, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఎంత, π. ఇందాక చూసాం కదా, ఇవి వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలన్నాను కదా. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అంటే I. ఆర్గ్యుమెంట్ ఆఫ్ I ఎంత, π/2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ -I అయితే -π/2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ +I అయితే +π/2. ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ ఆఫ్ -1 π, ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ ఆఫ్ -1 π. అర్థమైందా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ -1 ఎంత, π. ఆర్గ్యుమెంట్ ఆఫ్ I π/2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ -I -π/2. ఇక్కడ ఏమొచ్చింది, π/2, π - π/2 ఆన్సర్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బార్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఆర్ π/5 అండ్ π/3. దెన్ ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఇక్కడ తొందరపడి డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఇచ్చాడు కదా అని ఇవి రెండు కలిపేయకూడదు. ఇక్కడ ఇచ్చింది ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బార్, మనల్ని క్వశ్చన్లో అడిగింది ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1. రెండుకి తేడా ఉంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బార్ ఎంత, π/5. అప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఎంత, -π/5. బార్ అంటే ఏంటి, సింబల్ మారద్దు కదా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 వాడు ఇచ్చింది, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 π/3. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది కూడా ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 π/3. సో అవి రెండు కలిపితే ఎంత, -π/5 ప్లస్ π/3. ప్లస్ కాబట్టి ఇది ముందు రాసుకున్నాం, π/3 మైనస్ π/5. ఎల్సిఎం ఎంత, 3 × 5 15, 5π మైనస్ 3π, 5π మైనస్ 3π 2π, 2π/15. a + ib హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x + yi అయితే x² + y² ఫైండ్ అవుట్ చేయమన్నాడు. a + ib హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x + iy. a + ib హోల్ స్క్వేర్ అంటే x² అంటే x × x కదా, అలాగే a + ib హోల్ స్క్వేర్ అంటే a + ib × a + ib. ఇప్పుడు బోత్ సైడ్స్ మాడ్ అప్లై చేసాం, మాడ్ ఆఫ్ a + ib మాడ్ ఆఫ్ x + i, బోత్ సైడ్స్ మాడ్ అప్లై చేసాం. మాడ్ అంటే తెలుసు కదా ఏంటి, √ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ రియల్ పార్ట్ స్క్వేర్ అంటే √ a² + b² కింద లెక్కది. √ a² + b² ఇంటూ పక్కది కూడా ఏంటి, √ a² + b², √ a² + b² ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది, మాడ్ అంటే √ x² + y², √ x² + y². ఇక్కడ రెండు చూడండి, √ a² + b² ఇంటూ √ a² + b² రెండు సేమ్ కదా.
సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇంకేం మిగులుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మిగులుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్కి జస్ట్ గివ్ మీ మినిట్. ఫర్ ఎగ్జాంపుల్కి రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఎంత అవుతుంది, ఏ అవుతుంది కదా. అలాగే రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా అదే రాసాం. అయితే మనల్ని క్వశ్చన్ ఏమి అడిగాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడగలేదు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగాడు. అంటే దీనికి ఉన్న స్క్వేర్ రూట్ పోవాలి. స్క్వేర్ రూట్ పోవాలంటే స్క్వేర్ రూట్ ఆ పక్కకి వెళ్తే ఏమవుతుంది, దీనికి హోల్ స్క్వేర్ పడుతుంది. నెక్స్ట్ స్టెప్లో అదే చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ విల్ గెట్, దీనికి స్క్వేర్ వేస్తాం, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. క్వశ్చన్లో అడిగింది అదే కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇవి 2 మార్క్స్ కదా, చిన్న చిన్నవి ఉంటాయి అంతే. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వైఐ ఈక్వల్ టు సిఐఎస్ ఆల్ఫా ఇంటూ సిఐఎస్ బీటా. సిఐఎస్ అంటే ఏంటంటే ఇది ఒకసారి చూడండి. సిఐఎస్ ఆల్ఫా అంటే ఎలా రాయాలంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, ఐ సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అని రాయాలన్నమాట. సిఐఎస్ ఆల్ఫా అంటే. సిఐఎస్ బీటా అంటే సిస్ బీటా అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అని రాయాలి. అంటే ఇప్పుడు కాదు, మామూలుగా చెప్తున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఏమి ఇచ్చాడు, సిఐఎస్ ఆల్ఫా ఇంటూ బీటా, సిఐఎస్ ఆల్ఫా ఇంటూ బీటా. దీన్ని సిఐఎస్ ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకోవచ్చు. సిఐఎస్ అంటే చెప్పాను కదా, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని. ఆల్ఫా ప్లస్ బీటా ఉంది టీటా ప్లేస్లో, సో ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ ఈక్వేటింగ్ రియల్ పార్ట్స్. ఈక్వేటింగ్ రియల్ పార్ట్స్ అంటే ఇటువైపు రియల్ పార్ట్ ఎంతమ్మా, ఎక్స్, ఇటువైపు రియల్ పార్ట్ ఎంతమ్మా, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆటోమేటిక్గా వై ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. ఏమడిగాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, సో దట్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ జెడ్ ఈక్వల్స్ టు 2 - 3i. షో దట్ జెడ్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ అన్నాడు కాబట్టి జెడ్కి స్క్వేర్ చేయండి. జెడ్కి స్క్వేర్ చేస్తే ఇటువైపు ఐ ఉంది కదా, సో ఇటువైపు ఐ మాత్రమే ఉంచి 2ని అటువైపు పంపించండి. జెడ్ -2 ఈక్వల్స్ టు -3i. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. జెడ్ -2 హోల్ స్క్వేర్, -3i హోల్ స్క్వేర్. -3కి హోల్ స్క్వేర్ వేస్తే 9 + 9 ఇంటూ ఐ స్క్వేర్. జెడ్ -2 హోల్ స్క్వేర్. జెడ్ -2 హోల్ స్క్వేర్ అంటే ఏ - బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ -2ab. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ -2ab ఈజ్ ఈక్వల్స్ టు -2ab అంటే -4z సరిపోయింది కదా. -2, ఏ అంటే జెడ్, బి అంటే 2 × 2 × జెడ్ 4z సరిపోయింది కదా. ఈజ్ ఈక్వల్స్ టు 9i స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఎంత, -1 కదా, -1 × 9 -9. అన్నీ ఒకవైపు తీసుకొచ్చండి. జెడ్ స్క్వేర్ -4z +4 -9 పక్క వస్తే +9 +4 +9 +13 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదిగో వాడు అడిగింది కూడా అదే. షో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చూపించమన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడతో మనకి కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ 2 మార్క్స్ అన్నీ కవర్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ చూద్దాం. థ్యాంక్ యూ. మనం పోలార్ ఫామ్లో సమ్స్ చూసేటప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుని తర్వాత చెప్తాను అన్నాను కదా. ఒక సమ్లో మనకి tan θ = y/x అంటే y ప్లేస్లో √27, x ప్లేస్లో -7 ఉంది. దాని వాల్యూ -√3 అయింది. దాని tan 2π/3 అన్నాం. అది ఎందుకు వచ్చిందో లాస్ట్లో చెప్తాను అన్నాను కదా.
ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ చూడండి. ఎక్స్ యాక్సిస్ ఇటువైపు ఏమో పాజిటివ్, ఇటువైపు ఏమో నెగిటివ్. వై యాక్సిస్ పైన డైరెక్షన్లోనేమో పాజిటివ్, కింద డైరెక్షన్లోనేమో నెగిటివ్, అంతే కదా. సో ఇది Q1, ఇది Q2, Q3, Q4. Q1లో ఎక్స్ పాజిటివే, వై కూడా పాజిటివ్. Q2 ఇక్కడ ఎక్స్ ఎలా ఉంది, ఎక్స్ నెగిటివ్ ఉంది, వై పాజిటివ్ ఉంది. Q3 ఇక్కడ ఎక్స్ నెగిటివ్, వై కూడా నెగిటివ్. Q4 ఇక్కడ ఎక్స్ ఏమో పాజిటివ్, వై ఏమో నెగిటివ్. ఇది చూడండి, ఇది కూడా చూడండి. ఇక్కడ డేటా ఉన్నప్పుడు Q2లోకి వెళ్ళేటప్పటికి పై మైనస్ డేటాను తీసుకోవాలి. ఇక్కడ డేటా ఉన్నప్పుడు ఇక్కడ Q4లో మైనస్ డేటాను తీసుకోవాలి. ఓకే, Q3లో అలా తీసుకోవాలంటే ఇక్కడ పై మైనస్ డేటా కదా, Q3లో మైనస్ ఆఫ్ పై మైనస్ డేటా. మైనస్ ఆఫ్ పై మైనస్ డేటా అంటే మైనస్ ఆఫ్ పై మైనస్ పై, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డేటా అంటే ఏమవుతుంది, డేటా మైనస్ పై అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇది డేటా మైనస్ పై అవుతుంది. ఇదేంటి అంటే ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పోలార్ ఫామ్లో మనం చూసిన సమ్స్లో ఒక సమ్లో ఇలా ఉంది, tan of √21/√7 అని. అది ఎంత వచ్చింది, -√3 వచ్చింది. ఇక్కడ y ఏమో పాజిటివ్, ఎక్స్ ఏమో నెగిటివ్, అంటే నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్. ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. అంటే ఎందులోకి చెందుతుంది, బిలాంగ్స్ టు Q2. Q2 బిలాంగ్స్ టు Q2 అయినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి, పై మైనస్ డేటా అని తీసుకోవాలి. ట్యాన్లో √3 ఎక్కడ వస్తుంది, ట్యాన్లో √3 60 degrees దగ్గర వస్తుంది. ట్యాన్లో √3 ఎక్కడ వస్తుంది, 60 degrees దగ్గర వస్తుంది. అంటే డేటా ఎంత, 60 degrees. మనం ఏమని తీసుకోవాలి, Q2లో ఉంది కాబట్టి డేటాని పై మైనస్ డేటా అని తీసుకోవాలి. డేటా అంటే 60 degrees, పై అంటే 180. 180 - 60 ఎంత, 120. సో ఆన్సర్ ఎంత రావాలి, tan 120 తీసుకోవాలి మనం. 2π/3 అంటే 2 ఇంటూ పై అంటే 180/3, 3 6 18, 260 సార్ 120. సో 120 ఇక్కడ నేను చెప్పింది కూడా 180 - 60 అంటే 120. సరిపోయిందా, ఎలా తీసుకున్నానో అర్థమైందా. ఇది Q2లో ఉంది కాబట్టి డేటాని మనం పై మైనస్ డేటా అని చూపించాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది చూడండి, ఇంకొక సమ్లో ఎలా వచ్చింది, tan θ = y/x అనుకుంటే కనుక √3/1 అని వచ్చింది. ఇక్కడ y పాజిటివ్, ఎక్స్ కూడా పాజిటివ్, ఎక్స్ వై రెండు పాజిటివే. అంటే అది ఎందులోకి ఉంటుంది, Q1లో ఉంటుంది. Q1లో డేటాని డేటాలాగే ఉంచవచ్చు. √3 అంటే ఎంత అన్నాం, tan 60 అన్నాం కదా, tan 60 కదా ఇది, 180/3 6 సార్లు పోతుంది, tan 60 కదా ఇది. సో tan θని tan θ లాగే ఉంచాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్లో tan θ = y/x. y అంటే -1, ఎక్స్ అంటే -1, రెండు నెగిటివ్లే అంటే Q3లోకి బిలాంగ్స్ టు Q3 అయినప్పుడు డేటాని ఏమని తీసుకోవాలి, డేటా - పై అని తీసుకోవాలి. బిలాంగ్స్ టు Q3 అయినప్పుడు వాల్యూ ఎంత తీసుకోవాలి, డేటా - పై అని తీసుకోవాలి. 1 ట్యాన్లో 1 ఎక్కడ వస్తుంది, 45 degrees దగ్గర వస్తుంది. అంటే డేటా 45 అనుకుంటే కనుక నువ్వు తీసుకోవాల్సింది ఎలా చూపించాలి, ట్యాన్లో 45 - పై అని చూపించాలి. 45 - పై అని చూపించాలి. గా తీసుకుంటే 45 - పై కదా, 45 - 180 ఎంత, 135. సరిపోయిందా, -135 అనుకుంటారు, బట్ ఇక్కడ ఏంటంటే -135 వచ్చినా +135 కానీ కన్సిడర్ చేసుకుంటాం. 3π/4, 3 ఇంటూ పై అంటే 180/4, 4 ఎన్నిసార్లు పోతుంది, 45 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 45 ఎంత, 135. సరిపోయిందా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, y ఏంటి నెగిటివ్, ఎక్స్ ఏంటి పాజిటివ్.
ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్, ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ అంటే ఇదేంటి Q4 బిలాంగ్స్ టు Q4. బిలాంగ్స్ టు Q4 అయినప్పుడు నువ్వు ఏం చేయాలి, టీటాని మైనస్ టీటాగా కన్సిడర్ చేసుకోవాలి. 1 ఎక్కడ వస్తుంది, 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది. -1 కూడా మనం పాజిటివ్ 1 కానీ కన్సిడర్ చేసుకోవాలని చెప్పాను కదా. మాడ్ వై బై ఎక్స్ యాక్చువల్గా మాడ్ ఉంటుంది, ఎక్కడైనా సరే పాజిటివే, నెగిటివ్స్ ఉండవు. 1 ఎక్కడ వస్తుంది, 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది. అయితే నువ్వు 10లో చూపించేటప్పుడు ఎలా చూపించాలి, డేటాని మైనస్ డేటాని చూపించాలి. Q4లో ఉన్నప్పుడు 45 డిగ్రీస్ని -45 డిగ్రీస్ అని రాయాలి. tan ఆఫ్ -45 డిగ్రీస్. అర్థమైందా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.